హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను సింగిల్ కలర్ తోటి. దానికి బేసిక్ మ్యాజిక్ రౌండ్ వేసుకుని డబుల్ క్రోషాతో ఫిల్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ రౌండ్లో 4 వేసుకొని మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. ఇలా 4 అయిన తర్వాత ఒక 2 చైన్స్ వేసుకొని నెక్స్ట్ 4 వేసుకోవాలి. ఇలా 4 వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇవి 4 మధ్యలో 2 చైన్స్ ఇలా వేసుకుంటాం కదా. ఇక్కడ గ్యాప్లు వచ్చేవి 1 2 3 4 5 6 7 8 వస్తాయి. ఈ గ్యాప్ల్లో 4 వేసుకోవాలి. 4 డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలా 4 వేసిన తర్వాత ఇక్కడ 4 చైన్స్ వేసుకోవాలి. అంటే మనం ఈ 4 వేసిన చోట ఇక్కడ గ్యాప్ వస్తుంది, 4 చైన్స్ వస్తాయి. ఈ గ్యాప్లోనే 4 డబుల్ క్రోషా వస్తుంది. మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి.
ఇలా ఈ రౌండ్ అంతా ఇలా వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అవుతుంది. ఇలా 4 డబుల్ క్రోషియా 4 చైన్స్ వేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్లో ఈ మధ్యలోంచి వేసుకోవాలి 4. ఇలా 4 మధ్యలో 4 డబుల్ క్రోషియా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక సింగిల్ చైన్ వేసుకొని ఇక్కడ మనం 4 చైన్స్ వేసాం కదా, 4 సింగిల్ డబుల్ క్రోషియా వేసుకోవాలి. ఇవి మనం 4 ఏమో మధ్యలోంచి 4 వేసాం కదా, ఇలా విడివిడిగా 4 వేసుకోవాలి ఇక్కడ ఈ చైన్ మీద. నెక్స్ట్ ఒక చైన్ వేసుకొని ఈ మధ్యలోంచి 4 వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకొని దీంట్లో సింగిల్ డబుల్ క్రోషియా 4 వేసుకోవాలి. ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఇలా వస్తుంది. గ్యాప్లోనేమో ప్లెయిన్గా వస్తుంది. ఈ 4 మధ్యలో 4 వస్తాయి ఇవి. ఇలా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ ఈ 4 మధ్యలో 4 వేసుకోవాలి. ఇలా 4 మధ్యలో 4 వేసిన తర్వాత ఈ 4 ఉన్నాయి కదా, నెక్స్ట్ రౌండ్కి 5 అవుతాయి ఇవి. ఇలా ఒక సింగిల్ చైన్ వేసుకొని ఈ మధ్యలోంచి వేసుకోవాలి. ఇలా ఇక్కడ 5 వస్తాయి. ఈ మధ్యలో వేస్తాం కదా, ఇలా ప్రతి రౌండ్కి ఇప్పుడు 4 వచ్చినాయి, తర్వాత 5 వచ్చినాయి, తర్వాత 6 వస్తాయి. చూసారు కదా, 1 2 3 4 5. ఇక్కడ 4 ఇక్కడ 5 వచ్చాయి. నెక్స్ట్ రౌండ్లో 6 వస్తాయి. ఇవి మాత్రం 4 4 ఇలా 5 వరకు వస్తుంది ఈ లైన్ మాత్రం.
ఈ లైన్ మారదు, 4/4 ఆ చివరి డిజైన్ చివరి వరకు సేమ్ ఇదే విధంగా వస్తుంది. ఇక్కడ 5 వస్తుంది. ఈ డిజైన్ ఉంది కదా, ఇలా 4 ఇలా స్ట్రైట్గా వస్తుంది. ఇవి మాత్రం పెరుగుతూ వస్తాయి. సేమ్ అలాగే ఇదే విధంగా ఇవి ఏవైతే 4/4 ఉన్నాయో అవి అన్నీ సేమ్ 4 వస్తాయి. ఇవి మధ్యలో మాత్రం పెరుగుతూ ఉంటాయి. ఇలాగే కొన్ని రౌండ్లు వేసాక చూపిస్తాను. ఇలా 5 రౌండ్స్ వేసుకున్న తర్వాత 1 2 3 4 5 రౌండ్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 8 వస్తుంది. ఇవి మాత్రం సేమ్ ఇలా 4/4 వస్తాయి. ఇక్కడ ఒక చైన్ వేసుకొని ఇలా డబుల్ క్రోషే 4 వేసుకోవాలి. ఫోర్ వేసిన తర్వాత ఇక్కడ మధ్యలో గ్యాప్ రావాలి. ఇక్కడ డిజైన్ చేంజ్ అవుతుంది. దానికి ఒక 2 చైన్స్ వేసుకొని నెక్స్ట్ మళ్ళీ 4 వేసుకోవాలి. ఇలా మధ్యలో గ్యాప్ వదిలి 2 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ ఒక సింగిల్ వదిలి ఇక్కడ 4 ఇక్కడ 4 వచ్చేలా వేసుకోవాలి. ఇక్కడ డిజైన్ చేంజ్ అవుతుంది. ఇలా ఒక చైన్ వేసుకుని నెక్స్ట్ 4 డబుల్ క్రోషే వేసుకోవాలి. నెక్స్ట్ సింగిల్ చైన్ అండ్ ఇలా 4 డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇక్కడ సింగిల్గా ఇలా 4 వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ ఒకటి వదిలి నెక్స్ట్ దానికి డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో క్లియర్గా తెలుస్తుంది డిజైన్.
ఇక్కడ ఒక చైన్ వేసి ఇక్కడ 4 వేసుకోవాలి సింగిల్. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, దీనిలో ఒక 4 వేసుకోవాలి, 4 or 5 మన ఇష్టం. ఇలా 5 డబుల్ క్రోషే వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఇక్కడ 4 వచ్చేలా వేసుకోవాలి. ఇక్కడ 4 డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇక్కడ 5 డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలా ఒక చైన్ 4 డబుల్ క్రోషే ఇదే విధంగా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం 5 వేసాం కదా, నెక్స్ట్ రౌండ్లో 2 దీని మధ్యలో 2 వేసుకోవాలంటే 10 రావాలి. ఇవి ఫస్ట్ ఒక చైన్ వేసుకొని ఇవి 2 వేసిన తర్వాత ఈ మధ్యలో 2 వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ మధ్యలో 2 వేసుకుంటూ లాస్ట్లో ఒక 2 వేసుకోవాలి, 2 డబుల్ క్రోషే వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకొని ఇవి సేమ్ ముందు విధంగానే 4 వేసుకోవాలి. సింగిల్ చైన్ వేసుకొని నెక్స్ట్ వీటి మధ్యలోంచి
2 వేసుకుంటూ పెంచుకుంటూ ఈ విధంగా అల్లుకోవాలి. మొత్తం ఈ రౌండ్ అంతా ఇదే విధంగా రావాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో డిజైన్ మారుతుంది. ఇవి 2 సింగిల్ డబుల్ క్రోషే వేస్తాం కదా, అలా కాకుండా 2 కలిపి ఒకేసారి తీసుకోవాలి. అంటే ఇది కంప్లీట్ చేయకుండా దీన్ని ఇలాగే నీడిల్ మీద ఉండించుకుని 2 డబుల్ క్రోషే కూడా వేసుకుని ఈ 2 కలిపి ఒకేసారి తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ 2 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా డబుల్ క్రోషేని ఫినిష్ చేయకుండా రెండోది కూడా తీసుకోవాలి. ఈ 2 కలిపి ఒకేసారి తీసుకోవాలి. ఇలా నెక్స్ట్ 2 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే సేమ్ మనం ఇలా విడివిడిగా వేస్తాం కదా, అలా వేయకుండా దీని నుంచే తీసుకోవాలి. ఈ డిజైన్ ఇలా కంప్లీట్ అయింది కదా, ఇలా గ్యాప్లా వస్తుంది 2 కలిపి ఒకేసారి యాడ్ చేయడం వల్ల. ఇలాగే వేసుకోవాలి. ఈ 4 కూడా ఇలా వదిలేయకుండా సేమ్ ఈ టైప్ డిజైన్లో ఈ 4 మధ్యలో 2 వేసుకోవాలి. ఒక సింగిల్ చైన్ వేసి ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. ఈ విధంగానే ఈ లైన్ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా వేసాం కదా, ఈ డిజైన్తో ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ ప్లెయిన్గా వేసుకుంటూ వెళ్ళాలి. మనం ఈ గ్యాప్లు ఉన్నాయి కదా, ఇలా వరుస పెట్టుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక్కొక్క గ్యాప్లో 3 వేసుకోవాలి. ఈ డిజైన్ ఇలా వస్తుంది కదా, దీనికి ఇక్కడ డైరెక్ట్ అటాచ్ చేసుకోవాలి. ఈ డైరెక్ట్ 4 నుంచి వచ్చిన డిజైన్ చిన్నగా వస్తుంది. ఇది కూడా డబుల్ క్రోషియాతో 3 వేసుకోవాలి మధ్యలో.
ఇలా 3 వేసి ఈ డిజైన్ ఉన్న చోట సింగిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ గ్యాప్లో 3 వేసుకోవాలి. 3 డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇది మాత్రం ఇలా రౌండ్గా వస్తుంది. ఈ డిజైన్ వచ్చినప్పుడు ఇక్కడ మధ్యలో ఇలా వేసుకోవాలి. ఇది కూడా చూపిస్తాను. ఇది డైరెక్ట్ ఇప్పుడు మనం ఇక్కడ సింగిల్ చైన్ వేసాం కదా, దానికి అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ డబుల్ క్రోషాతో దీనిలో 3 వేసుకోవాలి. ఈ డిజైన్ దగ్గర సింగిల్ వేసుకోవాలి. ఈ గ్యాప్లో 3 వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కరెక్ట్గా ఈ హోల్ మధ్యలో ఇక్కడ విడిగా 5 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 చైన్స్ వేసుకొని స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ డబుల్ క్రోషేతో 3 వేసుకోవాలి. ఇది ఈ విధంగా వస్తుంది డిజైన్. ఈ షేప్లో బార్డర్ వస్తుంది. ఇలాగే ఇది రౌండ్ అంతా వేసుకోవాలి. పూర్తిగా కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. ఈ బార్డర్ ఫినిష్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.